హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు టైలరింగ్లో లెహంగా స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ముందుగా కాటన్ లైనింగ్లన్నీ ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. 8 పీసెస్ వస్తాయి కదా, అవి ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్కలు వచ్చింది, చిన్న కటింగ్ వచ్చింది పైకి ఉండాలండి నడుము వైపు. ఈ పెద్ద కటింగ్ వచ్చింది కిందకు వదిలేసేయాలి, ఇది గేరా అవుతుంది అనమాట. ఆ చిన్న కటింగ్లన్నీ ఒకవైపు వచ్చేటట్టు వరుసగా పెట్టుకొని కుట్టేసుకోవాలి లైన్గా. తర్వాత ఇది నడుము పట్టీ కోసం తీసుకున్న ముక్కండి, బెనారస్ది. నడుము రౌండ్ వచ్చేసి 13, ఇది సగం వచ్చేసి 15 అవుతుంది కదా. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఇలా మడుచుకోవటానికి కావాలి కాబట్టి చివర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ బెనారస్ క్లాత్ కొలుచుకోవాలి, ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం. ఇది వచ్చేసి నేను 2 మడతల మీద కొలుచుకుంటున్నాను. ఒకవైపు దగ్గర 40 ఇంచెస్ ఉంది. మొత్తం రౌండ్ వచ్చేసి 2 మడతల మీద ఉంది కాబట్టి మొత్తం వచ్చేసి 80 ఇంచెస్ ఉంటుంది. ఈ 80 ఇంచెస్ని నడుము చుట్టుకొలత 30 ఇంచెస్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 2.6 వస్తుంది. మనకి 1 ఇంచ్ ఫ్రిల్ వచ్చేసి 2.6 ఇంచెస్ వరకు పెట్టుకోవాలన్నమాట. ఒక ఫ్రిల్ వచ్చేసి 2.6 ఇంచెస్లో పెట్టుకోవాలి. ఇలా కొలుచుకుని పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఓడ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, నేను పెట్టుకుంటున్నాను. ఇలా టేప్ తీసుకొని 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కుల్ని కలుపుకుంటూ మడవాలి. చూడండి, ఆ ఎక్స్ట్రా ఉన్నది ఆ మార్క్ కిందకి వెళ్ళేటట్టు ఈ 2 మార్కులు కలిసేటట్టు పట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. అక్కడికి ఒక ఫ్రిల్ అవుతుంది. మళ్ళీ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు, ఫ్రిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ మళ్ళీ 2.6 దగ్గర ఒక మార్కు. ఈ 2 కలుపుకుంటూ ఒక ఫ్రిల్ కుట్టుకోవాలి. ఫ్రిల్ మొత్తం కుట్టేయకూడదు, సగం కుట్టి ఆపాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రిల్ వచ్చేసి మళ్ళీ దాని కిందకి వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం. అందుకని సగం ఫ్రిల్ కుట్టేసేసి ఆపి మళ్ళీ ఇంకో ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా నేను మొత్తం కుట్టేశాను. తర్వాత దీనికి సాటిన్ యాడ్ చేసుకోవాలి, సాటిన్ లైనింగ్. దీనికి అక్కడక్కడ చిన్న కుచ్చులు వస్తాయి. నడుము కొలత కన్నా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాం ఇది, అందుకని చిన్న ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రిల్స్ పెట్టుకుని మొత్తం కుట్టేసుకోవాలి. చివరి వరకు సరిపోయేటట్టు ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో చూసుకొని కుట్టేసుకోవాలి. చిన్నగా అక్కడక్కడ వస్తాయి, అంతేనండి. అది చూడండి, చిన్న ఫ్రిల్స్ వచ్చినాయి, అంతే. ఇలాగే కాటన్ కూడా కుట్టేసుకోవాలి, కలిపి కుట్టేసుకోవాలి. లెహంగా మోడల్ ఇంకొక మోడల్ కుట్టి చూపించానండి, పాత వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది ఇంకొక మోడల్ చూడండి. లైనింగ్లు 2 యాడ్ చేసేసుకున్నాను. ఈ 2 లైనింగ్లు మెయిన్ క్లాత్ బెనారస్, ఆ 2 లైనింగ్లు కలుపుకొని ఒక 6 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే జిప్ వేస్తాం కాబట్టి కదిలిపోకుండా ఉండడానికి 3 క్లాతులు పట్టుకొని ఒక 6 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 వైపులా వేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతే, 2 లైన్లు సరిగ్గా పట్టుకొని ఒక లైన్లో పెట్టుకొని 3 ఒక లైన్లోకి వచ్చేట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. ఓ 6 ఇంచెస్ వరకు వేసుకోవాలి.
ఎమ్మటే పడాలి. ఇంకో వైపును కుట్టుకోవడం కోసం తిప్పుకోవాలి మన వైపు. ఇటువైపు తిప్పుకొని 6 ఇంచెస్ దగ్గర వర్క్ మార్క్ చేసుకోవాలి. పైన మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. జిప్పు మెలికి తిరక్కోకుండా కరెక్ట్గా వేసుకోవడం కోసం జిప్పు పైకి లాగి పట్టుకుంటే మనకి నీట్గా అర్థమవుతుంది. మనం ఎటు కుట్టాలి ఏంటనేది తెలియడం కోసం జిప్పు పైకి లాక్కొని చూసుకోవాలి. పైన ఎంత వదిలామో అక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పక్కన కుట్టేసింది ఎంత వదిలామో అక్కడ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచే రెండో వైపు కూడా కుట్టుకోవాలి. గట్టిగా లాగడం కానీ లూజ్ చేయటం కానీ ఉండకూడదండి. నీట్గా కుట్టుకోవాలి. నెమ్మదిగా కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా కొంచెం ఓర్పుగానే చేసుకోవాలండి. హడావడి అయితే మనకి నీట్గా రాదండి వర్క్. ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు మరీ ఓర్పుగా ఉండాలి. వచ్చేసేయాలి కుట్టేసేయాలి అన్నట్టు ఉండకూడదండి. నెమ్మదిగానే వస్తాయి. కంగారు పడితే అస్సలు రాదు. చూడండి, జిప్ ఒకసారి పైకి లాక్కొని జిప్ ఒకసారి పైకి లాగేసాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది. జిప్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లా. ఆ హెడ్ ఒకటి తప్ప ఇంకేం కనిపించట్లా జిప్పు. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు లెహంగా మొత్తం తిరగేసుకోవాలి. కొంచెం నెమ్మదిగానే చూపిస్తున్నానండి మీకు, ఎక్కడ స్పీడ్ పెట్టుకోకుండా. ఎందుకంటే మీకు బాగా అర్థం అవుతుందని. స్పీడ్ పెట్టేసాం అనుకోండి, ఎలా కుట్టాము ఏంటని అర్థం కాదు. కొంచెం వచ్చిన వాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది, కానీ బిగినర్స్కి అస్సలు అర్థం కాదు. అందుకే నిదానంగానే చెప్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని జిప్పు మిగతా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం లైనింగ్లు, బెనారస్ క్లాత్ అన్నీ వరుసగా పట్టుకొని కట్ చేసుకున్న తర్వాత చూడండి, 2 లైనింగ్లు బెనారస్ క్లాత్, 2 వైపులా లైనింగ్లు బెనారస్ క్లాత్, మొత్తం 6 క్లాతులు వస్తాయి, 6 ముక్కలు వస్తాయి. అన్నీ లైన్గా పెట్టుకొని జిప్పు వేసిన దగ్గర నుంచి కుట్టుకోవాలి. లాక్ స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఓడకుండా ఉంటుంది. జిప్పు మనం ఎక్కడికి వరకు అయితే కుట్టామో అక్కడి నుంచి మొత్తం ఇవన్నీ కలుపుకుంటూ ఒక 2-3 ఇంచెస్ కింద వరకు కుట్టుకోవాలి. క్లాత్లన్నీ లైన్గా ఉండాలండి, లేదంటే జిప్పు దగ్గర నుంచి కుట్టే వరకు ముడతలు వచ్చినట్టు వస్తాయి, పైకి తిత్తులాగా వస్తాయి. అలా రాకుండా సమానంగా ఉండాలి అంటే అన్ని క్లాత్లు లైన్గా పట్టుకొని ఒకే గ్యాప్లో ఉండేలా సర్దుకొని ఒక 3 ఇంచెస్ వరకు కింద వరకు కుట్టుకోవాలి. జిప్ నుంచి 3 ఇంచెస్ కింద వరకు ఒకే లైన్లో కుట్టుకోవాలి. కింద ఒక లాక్ స్టిచ్ వేసుకోవాలి, ఓడకుండా ఉంటుంది. మళ్ళీ ఈ కుట్టు మీదే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది.
చూడండి, ఇటువైపు బయట వైపు నుంచి చూడండి. అసలు కుట్టు వేసాం అన్నట్టు ఎక్కడా తిత్తులు రాకుండా నీట్గా ఒకే లైన్లో వెళ్ళిపోవాలి కుట్టు. జిప్పు దగ్గర నుంచి చూడండి, జిప్ వేసాము. జిప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ జిప్పు కిందకి ఒక 3 ఇంచెస్ కింద వరకు అన్నీ కలిపి కుట్టేసుకుంటే అక్కడ తిత్తులు ఏమి రాకుండా నీట్గా ఉంటుంది చూడడానికి. చూడండి, అసలు ఏమి కనిపించట్లేదు, అక్కడ జిప్ వేసినట్టే తెలియదు, అంత నీట్గా వస్తుంది. మీరు కూడా చక్కగా నేర్చుకొని కుట్టుకోండి మీ పిల్లలకి. ఆ జిప్పు కదలకుండా జిప్పు అమ్మట ఒక చివరమ్మట క్లాత్కి కలుపుకుంటూ, జిప్పు చివరిని క్లాత్కి కలుపుకుంటూ ఒక కుట్టేసేసుకోవాలి. జిప్పు మళ్ళీ పైకి కదలకుండా ఉంటుంది. మనం జిప్పు నడిచే చోట వేసాం కదా కుట్టు, ఆ చివర్ల అమ్మట కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే అది పైకి అటు ఇటు కదలకుండా నీట్గా ఉండిపోద్ది. రెండు వైపులా అలాగే కుట్టేసుకోవాలండి జిప్పుకి. తర్వాత ఇది బెనారస్ క్లాత్ విడిగా యాడ్ చేసుకోవాలి, 2 లైనింగ్లు విడిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బెనారస్ ఇందాక 3 ఇంచెస్ కుట్టాం కదండి జిప్ నుంచి, అక్కడి నుంచి ఒట్టి బెనారస్ క్లాత్నే పట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద వరకు వేసేసుకోవాలి. లైనింగ్లు యాడ్ చేసుకోవటమే మీరు జాగ్రత్తగా చూడాలండి. లైనింగ్లు యాడ్ చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి, లేదంటే తిత్తులు వస్తాయి. ఇప్పుడు సాటిన్ ఒకటే కుట్టుకోవాలి. కాటన్ది పక్కకు జరిపేసుకొని సాటిన్ ఒకటే పట్టుకోవాలి. సాటిన్ బెనారస్కి కలిపి వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు అడుగున బెనారస్ ఉంది కదండి, దాన్ని సాటిన్ని కలిపి కుట్టుకోవడం మొదలు పెట్టాలి. 1 ఇంచ్ కింద నుంచి 1 ఇంచ్ కుట్టిన దగ్గర నుంచి కొద్దిగా బెనారస్ తప్పిచ్చేయాలి. లెఫ్ట్ వైపు తోసేసుకోవాలి, కుట్టు కిందకి లేకుండా కొద్దిగా బెనారస్ని తప్పిచ్చేస్తూ కుట్టుకోవాలి. మొత్తం 2-3 ఇంచెస్ కుట్టే లోపు బెనారస్ వేరైపోవాలి. అది కూడా కొద్దిగా తోసుకోవాలండి. ఒకేసారి బయటికి తోసామంటే అక్కడ తిత్తులు వస్తాయి, పైన కనపడేటప్పుడు తిత్తుల్లా కనిపిస్తుంది. అందుకని 3 ఇంచెస్ వరకు మొత్తం బయటికి వెళ్ళిపోయేటట్టు కొద్దిగా పక్కకు జరుపుకుంటూ చివరికి వచ్చేసరికి 3 ఇంచెస్ అదిగో చూడండి శాంతం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కుట్టు కింద బెనారస్ ఉండదు, ఓన్లీ సాటిన్ ఉంటుంది. అలా కొద్దిగా జరుపుకొని బెనారస్ పక్కకు పెట్టేసేసుకొని ఓన్లీ సాటిన్గా కుట్టుకోవాలి. కింద వరకు కుట్టేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఫిల్ట్ వేయడం చూపించలేదండి. లాస్ట్ వీడియోలో ఇంకో లెహంగా కుట్టింది ఉంది కదా, దానిలో చూపించాను కదా, ఒకసారి అది ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది. ఎందుకంటే వివరంగా చూపించాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ స్పీడ్ పెట్టుకోకుండా ఎక్కువ కట్ చేయకోకుండా చూపిస్తున్నాను. నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలంటే మీకు వివరంగా ఉండాలి కదా వీడియో, అందుకోసం అన్నమాట. ఇప్పుడు కాటన్ కూడా అంతే. ఇప్పుడు కాటను, సాటిన్, బెనారస్ 3 కలిపి ఒక 2-3 ఇంచెస్ కిందకు వస్తాయి. తర్వాత సాటిన్, బెనారస్ పక్కకు తోసేసుకోవాలి. నెమ్మదిగా అవి పక్కకు తోసేసుకుంటూ ఈ కాటన్కి ఒక్కదానికే కుట్టుపడేలా చేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే బెనారస్కి బెనారస్ ఉంటుంది రౌండ్, సాటిన్కి సాటిన్ ఉంటుంది, కాటన్కి కాటన్, దేనికి అది రౌండ్ ఉంటుంది. అన్నీ కలిపి కుట్టామనుకోండి కింద అసలు చూడటానికి బాగోదు. దేనికది విడివిడిగా ఉండాలి. కాటన్కి కాటన్, సాటిన్కి సాటిన్, బెనారస్కి బెనారస్ విడివిడిగా ఉంటేనే లెహంగా బాగుంటుంది. ఇలా అలవాటు చేసుకోవాలి కుట్టడం.
ఇలా కుట్టిన తర్వాత లెంత్ ఒకసారి చూసుకొని మనం 5 ఇంచెస్ వదిలేసాం కదా ఫిల్ట్ కోసం. ఫస్ట్ బెనారస్ క్లాత్కి 5 ఇంచెస్ ఫిల్ట్ వేసుకోవాలి. బార్డర్ కిందకి వెళ్ళేటట్టు వేసుకుంటే ఫిల్ట్ వేసామని కూడా తెలియదు, అలా ఉంటుంది. అలా వేసుకోవాలి. ఫస్ట్ బెనారస్ క్లాత్కి వేసేసుకొని తర్వాత శాటిన్ బెనారస్ కన్నా 1 ఇంచ్ తక్కువ ఉండేలాగా పెట్టుకొని ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత మడిచేసి కుట్టుకోవాలి. కుట్టేసాను చూడండి. తర్వాత కాటన్ కూడా అంతేనండి, ఎక్స్ట్రా ఎంత ఉంటే అంతా మడిచేసి కింద వైపు కుట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించలేదండి. పాత వీడియోలో ఉంది, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఈ పైన ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసుకోవాలి. పైన కుట్టు ఊడిపోకోకుండా కొంచెం గట్టిగా ఉండడం కోసం మనం పట్టి కుట్టాలి కదా, పట్టి కుట్టే వరకు ఉండేలా ఒక కుట్టేసేసుకోవాలి. అది మిస్ అయినట్టుంది. ఇప్పుడు పట్టి కుట్టుకు యాడ్ చేసుకోవాలండి. కుచ్చులు మనకు కనపడేటట్టు పెట్టుకున్నాను చూడండి. పట్టి ఏమో కింద పెట్టాను, కుచ్చులు పైన పెట్టాను. ఎందుకని అంటే కుచ్చులు ఏమన్నా డిస్టర్బ్ అవుతాయి. అడుగుని పెట్టుకున్నాం అనుకోండి, మనకి పైన పట్టి కనిపిస్తూ ఉంటుంది. కుచ్చులు ఎలా ఉన్నాయి డిస్టర్బ్ అవుతున్నా మనకి తెలియదు కుట్టేటప్పుడు, లేదా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది. అందుకని నేను కుచ్చులు పైన పెట్టుకొని పట్టి అడుగున వైపు పెట్టుకొని కుట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కుచ్చులు మనం నీట్గా సర్దుకుంటూ ముడతలు పడకుండా నీట్గా కుట్టుకోవచ్చు. ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి పట్టి, మనం కొలిచి తీసుకున్నాం కదా. చివరి గంట నీట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే రావాలి. ఫస్ట్ మొదలుపెట్టిన 1/2 ఇంచ్ చివరి వరకు కూడా అదే 1/2 ఇంచ్తో కుట్టాలి గ్యాప్తో. ఎక్కువ తక్కువ వెళ్ళకూడదు, లేదా పట్టి చిన్నదైపోద్ది. ఒక చోట చిన్నగా ఒక చోట పెద్దగా అలా కనిపిస్తూ ఉంటుంది, బాగోదు. ఈ ఎక్స్ట్రా ఉంది చూడండి, అది పట్టీలాగా మడిచేసి కుట్టుకోవాలి. దీనికి నాడా వస్తుందండి. నాడా కూడా నేను చూపించలేదు ఈ వీడియోలో. నాడా టాజిల్స్ ఓ చిన్న వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడికి వీడియో పెద్దదైపోయింది కదా, ఇంకా పెద్ద అయిపోతుందని నేను ఈ వీడియోలో చూపించలేదు. ఓ చిన్న వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి. కొంచెం కుట్టు పడదండి. ఇవి 3 లైనింగ్లు ఉన్నాయి, కింద 2 లైనింగ్లు ఉన్నాయి, ఒక బెనారస్ ఉంది, పైన ఒక లైనింగు బెనారస్, మొత్తం 5 క్లాతుల మీద కుట్టుపడాలి. కదలటం లేదనమాట అది. ఇప్పుడు ఇది ఒక 1/2 ఇంచ్ పట్టీని 1/2 ఇంచ్ లోపలికి మడుచుకొని ఈ పైన పెట్టుకొని ఆ కుట్టు అమ్మటే వెళ్ళిపోవాలి. ఆ కుట్టేప్పుడు కూడా మడత చివరమ్మటే పడాలి. కుట్టేప్పుడు కూడా నీట్గా ఆ మడత అటు ఇటు కదిలిపోకుండా పాదం పైకి లేపుకొని కుట్టుకోవాలండి. ఎత్తు ఎక్కువ అవుతుంది కదా, ఆ మడతలు, ఆ పట్టి, ఆ ఫ్రిల్స్ అంతా వచ్చేసరికి ఎత్తు అవుతుంది. అక్కడ పాదం కింద సరిగ్గా పట్టదు, లేదా జరిగిపోతూ ఉంటుంది. అలా జరిగిపోకుండా పాదం పైకి పెట్టేసుకొని కుట్టుకోవాలి. 2 కుట్లు వేస్తే సరిపోతుంది, కదలకుండా ఉంటుంది. తర్వాత ఈ పట్టీని ఒక 1/2 ఇంచ్ మడుచుకొని నడుము మీద అలా ఆ కుట్టు మీద అంతకుముందు కలుపుకుంటూ వేసుకుని కుట్టు మీద పెట్టుకొని ఈ మడత చివరమ్మటే పడాలి కుట్టు. అలా వేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకోకుండా నీట్గా కుట్టుకోవాలి.
సరాసరి ఒకే మడత పెట్టుకుంటే తేడా రాకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ ఎలా మొదలు పెట్టామో చివరి వరకు కూడా అలాగే వస్తుంది. 1/2 ఇంచ్ మాత్రమే మడత పెట్టుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు అన్నీ ఉపయోగపడే వీడియోలే ఉంటాయండి ఇందులో. మీరు చక్కగా ఇలా చూసి హాయిగా ఇంట్లో కూర్చుని నేర్చేసుకోవచ్చు. మీ పిల్లలకు కుట్టుకోవచ్చు, మీకు కుట్టుకోవచ్చు. అదొక మంచి సాటిస్ఫాక్షన్ కదా, మీ చేతులతో మీరు కుట్టు వేసుకోవడం వల్ల. ఇప్పుడు మిషన్లు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయండి సామాన్యంగా. ఇలా చూసుకొని కుట్టుకోండి. ఒక 10 మంది నేర్చుకున్నా కానీ నాకు హ్యాపీ అండి ఈ వీడియోలు చూసి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆ చివర కూడా కదలటం లేదండి, బాగా ఎత్తు అయిపోయి కదలటం లేదు. అంతే, చూడండి నీట్గా వచ్చేసింది. మళ్ళీ ఆ కుట్టు పక్కన నేను ఒక పాయింట్ గ్యాప్తో పైనుంచి ఒక లైన్లో ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. కొంచెం స్ట్రాంగ్గాను ఉంటుంది, బెనారస్ కదా అది పైకి వచ్చేయచ్చు థ్రెడ్స్. అందుకని నేను ఇంకో కుట్టు వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, పట్టి అణిగి ఉంటుంది, నీట్గా ఉంటుంది చూడడానికి వరకు. అందుకని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక పాయింట్ గ్యాప్తో కుట్టేసుకున్నాను. చూడండి 2 కుట్లు అలా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి తిరగ తీసేసుకొని లెంత్ కొలుచుకొని ఫిల్ట్లు వేసుకోవడమే. ఫస్ట్ బెనారస్కి, తర్వాత సాటిన్కి, తర్వాత కాటన్ లైనింగ్కి ఫిల్ట్లు వేసుకోవాలి. ఇంతేనండి స్టిచ్చింగ్. లెహంగా ఎంత అందంగా ఉందో చూడండి. ఫ్రిల్స్ అన్నీ ఒకేలాగా వస్తాయి ఇలా కొలిసి కుట్టుకోవడం వల్ల. ఓకేనండి, వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.